హలో అండి, ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2024లో అడిగిన ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ పోస్ట్ చేశాను. ఈ వీడియోలో ఒక 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ a ఈక్వల్ టు π/6 అండ్ b ఈక్వల్ టు π/3 దెన్ 16 sin cube a ప్లస్ 8 cos cube b ఈక్వల్ టు అంటే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా ఇక్కడ మనం ఏ వాల్యూ అలానే b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అది ఇక్కడ రాసినాను చూడండి. 16 sin cube ఆఫ్ ఏ వాల్యూ ఎంత అండి? π/6 ప్లస్ 8 cos క్యూబ్ బి వాల్యూ ఎంత? π/3. ఓకే, ఫస్ట్ ఇలా వాల్యూస్ మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ π/6, పై అంటే ఎంత అండి? 180 degrees కదా. 180/60 అంటే ఎంత? 30 degrees. అలానే π/3 అన్నారు కదా, పై అన్న 180/3 అంటే 60 degrees. ఓకే, ఇక్కడ 30 degrees, ఇక్కడ 60 degrees కదా, అవి ఇక్కడ నోట్ చేసుకోండి. 16 sin cube ఆఫ్ 30 degrees ప్లస్ 8 cos cube 60 degrees. ఇక్కడ sin 30 వాల్యూ ఎంత అండి? 1/2. ఓకే, అంటే 16 sin 30 వాల్యూ మనకి 1/2 కాబట్టి sin 30 degrees ఈక్వల్ టు 1/2. ఆ 1/2ని ఇక్కడ నోట్ చేసి ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఆ క్యూబ్ని అప్లై చేయాలి. అలానే ప్లస్ 8 cos 60 వాల్యూ కూడా, cos 60 degrees వాల్యూ కూడా మనకు 1/2నే, అంటే 1/2 హోల్ క్యూబ్. ఇలా రాసి ఇక్కడ చూడండి 2 క్యూబ్ అంటే 8 కదా, అంటే ఎలా రాస్తాం? 16 × 1/8 ప్లస్ 8 × 1/8. 8 క్యాన్సిల్ అవుతుంది, ఇదేమో 2 times అంటే 2 + 1, 2 + 1 ఈక్వల్ టు ఎంత? 3. అంటే ఆన్సర్ వచ్చి ఎంత వచ్చింది మనకి? 3. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ -3, ఫోర్త్ ఆప్షన్ 0. అంటే ఫస్ట్ ఆప్షన్ 1 అంటే వాల్యూ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. cos of sin inverse of 1/2 plus cos inverse of -√3/2. ఓకే, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. cos of sin inverse of 1/2 అంటే మనకి 30 degrees అండి. ఇక్కడ పక్కన రాసుకోండి. sin inverse of 1/2 ఈక్వల్ టు ఎంత? 30 degrees. అలానే cos inverse of -√3/2 వాల్యూ వచ్చేమో 150 degrees. ఓకే, అది ఇక్కడ వేసుకోండి. 30 ప్లస్ ఇక్కడ ఎంత? 150. 30 + 150 అంటే ఎంత? 180. అంటే cos ఆఫ్ 180. 180 అంటే పైయే కదా, అంటే cos π వాల్యూ. cos π వాల్యూ ఎంత అండి? -1. ఓకే, ఆన్సర్ వచ్చేంత? -1. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? 0, 1, 3, -1. అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If sin alpha equal to 15/17, cos beta equal to 12/13, then sin of alpha plus beta. మనకి sin of a plus b ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా. sin a ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. sin alpha plus beta ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? sin alpha into cos beta ప్లస్ cos alpha into sin beta. మనకేమేమి ఇచ్చారు? సైన్ ఆల్ఫా తెలుసు, అలానే కాస్ బీటా తెలుసు. బట్ కాస్ ఆల్ఫా తెలుసా? తెలియదు కదా. కాస్ ఆల్ఫా తెలియదు, అలానే సైన్ బీటా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని వేసుకోవడమే. ఓకే, ఇలా వేసుకుని ఇక్కడ ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి. మనకేమి ఇచ్చారు? సైన్ ఆల్ఫా 15/17 అంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది 15 అవుతుంది, ఇది 17 అవుతుంది. ఇక్కడ ABC అని అనుకుంటే అకార్డింగ్ టు పైథాగరస్ థీరం దీన్ని ఎలా రాసుకోవచ్చు? AC² అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ బై ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అవుతుంది కదా, అంటే AB² ప్లస్ BC² అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? AB² కావాలి. ఏబీని ఇలా ఉంచేసి ఇటు పంపించేసాం అనుకుంటే ఏమవుతుంది? AC² - BC² అవుతుంది. AC వాల్యూ తెలుసు, అలానే BC వాల్యూ తెలుసు. AC వాల్యూ ఎంత అండి? 17. 17² - BC వాల్యూ ఎంత? 15². ఇవి స్క్వేర్ చేసి రూట్ అప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 8. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? మనకి 8 వచ్చింది. దీని నుంచి మనం కాస్ ఆల్ఫా రాసుకోవచ్చు కదా. కాస్ ఆల్ఫా ఫార్ములా ఏంటండి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది? 8 బై హైపోటెన్యూస్ ఎంత ఉంది? 17. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? సైన్ బీటా కావాలి. సైన్ బీటా కావాలి అంటే సేమ్ ఇదే ప్రొసీజర్ చేయడమే. ఇది బీటాగా తీసుకుంటే యాంగిల్ మనం ఇది మనకి కాస్ బీటా ఈక్వల్ టు 12/13 ఇచ్చారు కదా, అంటే 12 ఇక్కడ వస్తుంది, 13 ఇక్కడ వస్తుంది. ఇలా ABC అని సేమ్ అలానే వేసుకుంటే
అకార్డింగ్ టు పైథాగరస్ థియరం బీసీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి, బీసీ కావాలి కదా. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే రూట్ అయిపోతుంది కదా. అంటే బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఏసీ వాల్యూ తెలుసు, మనకి ఏబీ వాల్యూ తెలుసు. ఏసీ వాల్యూ ఎంత అండి, ఏసీ వాల్యూ 13 స్క్వేర్ ప్లస్ మైనస్ ఏబీ వాల్యూ ఎంత 12 స్క్వేర్. ఇవి సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 5. ఓకే, దీన్ని బట్టి మనం సైన్ బీటా వాల్యూ రాయొచ్చు కదా. ఏంటంటే సైన్ బీటా ఈక్వల్ టు ఏం రాస్తాము, సైన్ బీటా ఈక్వల్ టు ఇక్కడ కదా మనకు వచ్చిన వాల్యూ ఎంత 5. ఓకే, 5/13. సైన్ బీటా వాల్యూ ఎంత వచ్చింది, 5/13 వచ్చింది. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనకి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, ఈ ఫార్ములా అండి ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సైన్ ఆల్ఫా ఎంత ఇచ్చారు మనకి, 15/17 ఇంటూ నెక్స్ట్ ఏముంది కాస్ బీటా ఎంత వచ్చింది మనకి ఇక్కడ 12/13 అండి. ఓకే, కాస్ బీటా అంటే 12/13 ప్లస్ నెక్స్ట్ కాస్ ఆల్ఫా అంటే ఎంత 8/17 ఇంటూ సైన్ బీటా అంటే 5/13. ఓకే, అవి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 15 ఇంటూ 12 వేయండి. 15 ఇంటూ 12 వేస్తే ఎంత వస్తుంది, 180 వస్తుంది. అలానే డినామినేటర్లో 17 ఇంటూ 13 వేస్తే 221 వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా అంతే, 8 ఇంటూ 5 అంటే ఎంత అండి 40 కదా. 40 బై డినామినేటర్లో 221 వస్తుంది. ఎల్సిఎం చేస్తే 221. న్యూమరేటర్లో ఏం చేయాలి, 118 ప్లస్ 14 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 220 వస్తుంది. ఓకే, ఇదే రైట్ ఆన్సర్, 220/221. ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 వచ్చి 110/105, సెకండ్ ఆప్షన్ -121/152, థర్డ్ ఆప్షన్ 220/221, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 5/4. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 220/221 కదా. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మీకు 2023 అలానే 2024లోని ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ మ్యాట్రిసెస్ మీద కూడా కొన్ని చెప్పాను చూడండి. అలాగే ఈసీ వాళ్ళకండి నేను చెప్పేది, ఈసీ వాళ్ళ పేపర్లో చెప్తున్నాను. ఇవి మీకు యూజ్ అయినాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.